ఓం నమో భగవతే వాసుదేవాయ. మోక్ష భక్తి ఛానల్ కి స్వాగతం. మిత్రులారా, మనం గత కొన్ని రోజులుగా పనులను యజ్ఞంలా చేయటం, ప్రకృతితో కలిసి జీవించడం, పంచుకోవడం వల్ల వచ్చే పవిత్రత గురించి ఎంతో చక్కగా తెలుసుకున్నాం. అసలు ఈ సృష్టిలో జీవనం ఎలా సాగుతోంది, మనం తినే ఒక ముద్ద అన్నం వెనుక ఎంత పెద్ద దివ్యమైన చక్రం దాగి ఉంది. ఈ రోజు భగవద్గీత 3వ అధ్యాయం నుండి శ్రీకృష్ణ పరమాత్మ మన కళ్లు తెరిపించే ఒక అద్భుతమైన సత్యాన్ని వివరిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికారు: అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః ధర్మ సముద్భవః. ఈ శ్లోక అర్థం ఏమిటంటే, సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు ఆకాశం నుండి కురిసే వర్షముల వలన ఆ ఆహారం ఉత్పన్నమవుతుంది. ఆ వర్షాలు పడటానికి నిస్వార్థమైన యజ్ఞములే కారణం. అలాగే ఆ యజ్ఞం అనేది మనుషులు ఆచరించే విహిత కర్మల నుండి, అనగా ధర్మబద్ధమైన పనుల నుండి జనిస్తుంది. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పిన ఈ జీవన చక్రాన్ని మన దైనందిన జీవితంలో ఒక చిన్న ఉదాహరణతో పరిశీలిద్దాం. మన పల్లెటూర్లలో రైతులు ఎండనక వాననక పొలంలో కష్టపడి దున్నుతారు. ఆ రైతు చేసే శ్రమ ఒక కర్మ. ఆ కర్మ సక్రమంగా జరిగినప్పుడే అక్కడ పంట పండుతుంది. అలాగే ప్రకృతికి కృతజ్ఞతగా మనుషులు చేసే సత్కార్యాలు, యజ్ఞాలు వర్షాలు కురిసేలా చేస్తాయి. ఆ వర్షాల వల్ల భూమి తల్లి పచ్చని పంటలను ఇస్తుంది. ఆ పంటల ద్వారా సమస్త జీవకోటి కడుపు నిండుతుంది. ఇక్కడ ఏ ఒక్కటి తప్పుకున్నా ఈ సృష్టి చక్రం ఆగిపోతుంది. మనం సమాజానికి మంచి చేస్తే సమాజం మనకు మంచిని తిరిగి ఇస్తుంది. ఇదొక నిరంతర ప్రవాహం, ఒక అద్భుతమైన పరస్పర ఆధారపడటం. సరే, మరి ఈ సృష్టి చక్రంలో మన పాత్ర ఏమిటి? మనం కేవలం మన కోసం బతకడం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతిని, సమాజాన్ని గౌరవించాలి. మనం చేసే ప్రతి పనిని ఒక ధర్మబద్ధమైన కర్మగా భావించాలి. నీటిని వృధా చేయకుండా కాపాడుకోవడం, చెట్లను సంరక్షించడం, తోటి వారికి సహాయపడటం, ఇవన్నీ ఈ సృష్టి చక్రం సజావుగా సాగడానికి మనం చేసే చిన్న యజ్ఞాలే. ఎప్పుడైతే మనం మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామో ఈ ప్రకృతి మనకు కావలసిన ఆయురారోగ్యాలను, సంపదలను ఎప్పుడూ లోటు లేకుండా ప్రసాదిస్తుంది. స్వార్థాన్ని వీడి సృష్టి ధర్మానికి తలవంచడమే నిజమైన మానవత్వం. మిత్రులారా, భగవద్గీత మనకు నేర్పుతున్న ఈ సృష్టి చక్ర రహస్యం మన జీవితానికి ఒక గొప్ప దిక్సూచి లాంటిదని నేను గట్టిగా నమ్ముతున్నాను. మనం చేసే ప్రతి పని ఈ ప్రపంచానికి మేలు చేయాలని మనసారా కోరుకుంటూ ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. రేపు మనం కర్మయోగంలో మరిన్ని సరికొత్త అద్భుతమైన సత్యాలను తెలుసుకోబోతున్నాం. ఆ అమూల్యమైన జ్ఞాన సంపదను మీరు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటల చిహ్నాన్ని నొక్కడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజు మీరు ఈ శ్లోకం ద్వారా ప్రకృతితో మీ బంధాన్ని ఎలా బలపరుచుకోబోతున్నారో కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలపండి. మనమంతా కలిసి ఒక అర్థవంతమైన, ఆనందకరమైన జీవన మార్గాన్ని నిర్మిద్దాం. రేపు మళ్లీ సరికొత్త అంశంతో కలుద్దాం. అప్పటి వరకు ప్రకృతిని గౌరవిస్తూ మీ కర్తవ్యాన్ని సంతోషంగా ఆచరిస్తూ జీవించండి. హరే కృష్ణ. ధన్యవాదాలు. जन